నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద విజయ సంకల్ప ర్యాలీని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. సమ్మక్క సార్లమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రులు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. తుర్కపల్లి సంసేవాలలో జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిష. రైట్, డీటెయిల్స్ చూస్తే ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి విజయ సంకల్ప ర్యాలీని బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇటల రాజేందర్, మాజీ హిమాయత్ నగర్ ఎమ్మెల్యే కృష్ణ యాదవ్, మాధవులు రథయాత్ర వాహనాలకు పూజ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్ అభివృద్ధి జరిగిందని తెలియజేశారు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మోడీ గారికి సరితూగే నాయకుడు లేదు. బీఆర్ఎస్ దానికి ఏం సంబంధం అండి? కేంద్ర ఎన్నికలతో గతంలో బీఆర్ఎస్ ఓటైతే కేంద్రంలో వచ్చేది. కాంగ్రెస్ పార్టీ దాని కథ ఏదో మీకు తెలుసు. ఇప్పటికే నార్త్ ఇండియాలో ఆ పార్టీ కనుమరుగైపోతున్న సందర్భం చూస్తాం. పోయినసారి 40-45 వచ్చినాయి, కానీ ఈసారి ఆయన కూడా రాదని చెప్పే సందర్భం. మోడీ గారే స్వయంగా ఈ దఫా ప్రజల మూడు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ తన సొంత కాలం మీద 370 గెలిచే ఆస్కారం ఉందని, ఎన్డీఏగా 400 సీట్లు గెలిచే ఆస్కారం ఉందని చెప్పి భావిస్తున్న సందర్భం. కాబట్టి మాకు ఎవరు పోటీ కాదు, ప్రజానికం సంపూర్ణ ఆశీర్వాదం. సమ్మక్క సార్లమ్మని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠీలు మెడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ని ప్రారంభించారు. ప్రెస్ మీట్ మరి ఏంటి పెట్టుకుంటే బాగుంది కదా. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి దామోదర్ రాజనరసింహ సుడిగాలి పర్యటన చేపట్టి పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సంబంధించి శంకుస్థాపన చేశారు. తదనంతరం కస్తూరిబా మరియు గురుకుల పాఠశాల వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని మండలంలోని కస్తూర్బా స్కూళ్లకు 2 కోట్లు మరియు గురుకుల పాఠశాలలకు 3 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలను అందించాలని తమ యొక్క కోరిక అని అన్నారు. వాగ్దానం చేసిందో ప్రధానంగా 6 గ్యారంటీలు, అందులో మొదటిది మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది మాటిచ్చి నిలబెట్టుకున్నది కాంగ్రెస్. అదే రకంగా ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షలు కాదు, పేదవాని కుటుంబానికి 10 లక్షల వరకు ట్రీట్మెంట్ అందించాలి పూర్తి కుటుంబానికి. ముందు ఆరోగ్యశ్రీలో పోయినా ఆడ మనం రాణించే విధంగా మనం ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. కానీ గురువులో ఏముంటుంది తెలిసిందా? తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు. గురువులు ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారు. తల్లిదండ్రులకి ఎంత తెలుసు, ఇద్దరు కలిసి అంత గురువుకు తెలుస్తుంది. ఎప్పుడు మనం గురువుని గౌరవించేది, ఆదరించేది, జీవితాంతం మర్చిపోకుండా మనం పెంచేది గురువు కనుక ఎప్పటికీ మనం గురువుకు రుణపడి ఉండాలి.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో నిర్వహించిన సంత్ సేవలాల్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాలయ్య పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి సేవలాల్ మహారాజ్ జయంతి వేడుక ప్రాంతం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొని అనంతరం సేవలాల్ చిత్రపటం వద్ద సంప్రదాయ పూజ భోగ్ బండర్ కార్యక్రమంలో బీర్లాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల 22 తేదీన మల్లాపూర్ దేవా నాయకులు మర్రి వద్ద జరిగే సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో బంజారాల పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు. ఈసారి సేవలాల్ జయంతి కోసం మన నియోజకవర్గానికి 96,000 రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇక్కడ ఆర్డీఓ గానీ డిఆర్డీఓ గారు వస్తారు కాబట్టి వాళ్ళతో చర్చించి ఇక్కడ బొమ్మల రామారంలో 1 ఎకరం ఇవ్వమని చెప్పి అధికారికంగా ప్రకటన చేపిస్తారు. కాబట్టి ఇది మన ప్రభుత్వంతో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇక్కడ బిల్డింగ్ పడేటట్టుగా నా వంతు కృషిగా ఈ బిల్డింగ్ కూడా ప్రభుత్వం నుంచి అవసరమైతే నా బిర్లా ఫౌండేషన్స్ కూడా ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి మీకు చెప్తున్నా. ఎందుకు ఈ మాట్లాడుతున్నంటే నా మీద ప్రేమతోటి మా బిడ్డ అని చెప్పి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో పార్టీలకు ఖచ్చితంగా కూడా గిరిజనులే 90% నాకు ఓట్లు వేశారు. ఎందుకంటే ఏ తండా పోయి పల్లెని చెప్పినా చేసినా మరవలాల్ గారి ఆయన చేసినటువంటి అప్పటి పోరాట పటిమ గాని ఆయన ఎంచుకున్న మార్గం గాని మన పిల్లలకు భవిష్యత్తులో చదివేయడం కోసం పిల్లల్ని ఎక్కువ చదివించడంలో మహిళలు ఎక్కువ కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి ఇలా మహిళలు కూడా ఆర్థికంగా సౌలతోటి మన తమ్ముడు ఇప్పుడే చెప్పినట్టుగా సీఎం కలిసడం కూడా వాళ్ళు వచ్చి తలబడబడుతున్నారు. ఎందుకు కానీ నడవని చెప్పి నేను సీఎం తాను తీసుకుపోయినా అప్పుడే స్పందించి ఖచ్చితంగా అన్ని కులాలు అన్నిటి జాతులకు ఉన్నాయి మనకు కూడా ఉండాలని చెప్పి ఆశయాలు చేసింది. కాబట్టి ఇంకా మీ పెద్దలు చాలా మంది రాజకీయాలు ఉద్దరుంటారు. వాళ్ళతోటి వచ్చే సంవత్సరం పూర్తి హాలిడేగా ప్రయత్నిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున సేవలాల్ మహారాజ్ గారి ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 91 మంది నుండి ఆర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇట్లా అని వీళ్ళు బయట చేపలు మనం రాదు అంటే మాకు విలేజ్లలో చేపలు మెదక్ మార్కెట్లో మాకు దయచేసి మాకు ఎక్కడో మాకు మున్సిపల్ సంఘం. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలో సిపిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పార్జాత నరసింహారెడ్డి, వంగటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబాయి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, సిపిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దయసాగర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్ర రాష్ట్రమే కాదు భారతదేశం కూడా శివాజీ మహారాజ్ని ఒక యోధుడిగా చూసుకుంటూ ఆయన ఓడిపోతూ గెలిచిన తీరును కూడా చూసుకుంటూ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కానీ శివాజీ మహారాజ్ని ఒక విభాగానికి ఒక వ్యక్తులకే అంకితంగా చేస్తూ ఈరోజు దానితో కూడా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోవర్ధన్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చే చిగిరింత పార్జాత నరసింహారెడ్డి గారికి, అలాగే ఎన్ఎస్సీ అధ్యక్షులు దీక్షిత్ గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రావేందర్ రెడ్డి గారికి, కార్పొరేటర్ సీనన్న గారికి, సుదర్శన్ అన్న గారికి, మన ప్రభాకర్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెప్పడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మా యువకులకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాలకు కూడా ఎల్లప్పుడూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మనసులో పెట్టుకొని మనం కూడా ధర్మం వైపు నిలబడాలి. ధర్మం తప్పొద్దు, న్యాయం వైపే ఉండాలి, అన్యాయం వైపు. శంషాబాద్ మండలంలోని సిద్ధాంత గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 70 లక్షల సొంత నిధులతో సామాజికవేత్త కందకట్ల సిద్ధారెడ్డి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ హీరో సోను సూద్ మరియు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ ని విచ్చేసి ప్రారంభించారు.
और यही कहना चाहूंगा कि एक ही एम है, ज्यादा से ज्यादा स्कूल खुले, ज्यादा से ज्यादा गरीब लोगों को एजुकेशन मिले, मेडिकल में किसी को हेल्प चाहिए आंध्रा तेलंगाना में सोनू सूद एंड चैरिटी फाउंडेशन हमेशा खड़ा हुआ है। और जस्ट वांट टू टेल एवरीवन कि अगर आप कंट्री के लिए कुछ करना चाहते हैं, ट्राई टू सपोर्ट एज मेनी स्कूल एज वी कैन, दिस इज जस्ट द बिगिनिंग। और जितने भी स्कूल्स होंगे वी विल मेक श्योर कि हम लोग सबको सपोर्ट करके आंध्रा तेलंगाना में एजुकेशन को और भी अच्छा करेंगे। థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ అందరికి కాపాడాడు. అట్లాంటి సోను సూద్ గారు నాకు మదర్ తర్వాత నెక్స్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ సోను సూద్ గారు. It's an honor to sit with such legends. Thank you so much, sir. Thank you so much, sir, for inspiring us. And Telugu is so people doing so much of good to the society. और आज जब इन सिद्धू रेड्डी भाई के इस कमाल के जेस्चर में यहाँ पे खड़ा हूँ, I feel very very honored. I remember my brother Indrasena also. అంటుంటాం దానికి నిలువెత్తు రూపమైన సోను సూద్ గారికి, సిద్ధు రెడ్డి గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి గారికి, జయమ్మ గారికి, తన్వి రాజు గారికి ఏ కష్టాలు ఉంటాయని చెప్పి ఇంత పెద్ద మనసుతో నిజంగా కూడా ప్రభుత్వం చేయని పని కూడా చేసే బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి, కానీ ఏదో గదులు కట్టిస్తాం పోతాం, కానీ తినడానికి కిచెన్ కూడా ఎంతో పిల్లలకు మన ఇంట్లో కూర్చొని తినాలని అలాంటి చేసినందుకు చాలా మనం సిద్ధు. కూకట్పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంతో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగి కోఆర్డినేషన్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ బాబురావు నాగరాజులు జోనల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బర్త్డేకి అభిమానులు చేసుకున్నది పార్టీ ప్రోగ్రామ్ కూడా కాదు, ఇది అభిమానులు చేసుకున్నది ఎమ్మెల్యే గారి మీద. మేము ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వమని చెప్తాం. మేము ఎప్పుడన్నా పెట్టాం వాళ్ళ లోపల, మేము ఎప్పుడన్నా బోర్డు పెట్టాం వాళ్ళ లోపల. చెప్పండి సార్, వాళ్ళు మొన్న లోపల కూడా పెడితే మేము గడపడ చేస్తాం. వాళ్ళ తీసి వచ్చి జోనల్ ఆఫీస్ ఎదురుగా పెట్టారు. ఏమే చూడలేను, నేను వచ్చి తిట్టినా జోనల్ ఆఫీస్ బోర్డుకి ఎదురుగా లోపల అదే పద్ధతి. లోపల ఆఫీస్ లో పెట్టింది సార్, మన మెయిన్ గేట్ కిటికి వచ్చి లోపలికి వచ్చి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఆర్సీఐ రోడ్లో సామల పాపిరెడ్డి గార్డెన్లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో సినీ నటి యాంకర్ అనసూయ, డైరెక్టర్ పూరి జగన్నాథ్, తనయుడు యాక్టర్ ఆకాష్ పూరి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇప్పుడున్న బిజీ లైఫ్లో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అనసూయ సూచించారు. పూజా కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇక్కడ గుడిలో చేయడం జరుగుతుంది. దాన్ని దర్శించుకుందామని వచ్చాను. అండ్ చాలా చాలా హనుమంతుడు నాకు చాలా ఇష్టదైవం. అంటే నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఫస్ట్ తలుచుకునే పేరు అమ్మ నాన్న కంటే ముందు కూడా హనుమంతుడే. మా పెద్దబ్బాయికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను. సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా నాకు వర్క్ ఇస్ వర్షిప్, గాడ్ ఇస్ వర్షిప్, ఐఎమ్ అ వర్షిపర్. నాకు ఏమో మరి ఐ బీన్ లైక్ దిస్ ఆల్వేస్ అండి. మీరే ఇప్పుడు చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా నాకు ఐ థింక్ నాకు ఇది మా అమ్మ నుంచే వచ్చింది. మై మామ్ షీ ఫెల్ సో బ్యాడ్. ఇది శ్రీరామ్ జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై ఆంజనేయ. ఈ పవిత్రమైన గుడి మా నాన్నగారు, మా చిన్నాన్నగారి 30 ఏళ్ళ కోరిక. వాళ్ళు 30 సంవత్సరాల క్రితం కట్టాలనుకున్నారు. మందిర్
మా ఇంటి పేరే సామల. సో సామల మందిర్ అని పెట్టాం. అభయాంజనేయ స్వామి. అభయ ఆంజనేయ స్వామి మొత్తం కృష్ణశీలతో కట్టడం జరిగింది గుడి అంతా. సో ప్రత్యేకంగా ఈ రాయి యాదిగుట్ట ఏదైతే రాయితో కట్టామో అదే ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు ఉన్న ఊర్లలో ఎక్కడ కూడా ఇట్లాంటి రాయి కట్టడం గుడి లేదు. ఇది మొత్తం. కర్మన్ఘాట్ పద్మావతి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కుంభం జయవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బండా సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వెంకటరెడ్డి, కోశాధికారి రామకిషన్ రావు, ఎం ఉపేందర్ రెడ్డి, డి యాదయ్య గుప్తాలు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అది కూడా ఒకసారి అందరం కూర్చొని మరొకసారి జనరల్ బాడీ మీటింగ్ లేదా ప్రతి ఇంటి దగ్గర యజమానికి చెప్పడం అనేది ఒకటి చేయాలని అనుకుంటున్నాం. అలాగే మనకు మల్లయ్య చెత్త తీసుకోబోతున్న అందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే యజమానులు చెప్తే ఆ మల్లయ్యను కూడా కూర్చోబెట్టి అందరం సీనియర్స్ అందరం కూర్చొని కూడా వారికి ఏమి ఇబ్బంది అవుతుంది, ఎందుకు అవుతుంది, దేనికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, ఆబ్సెంట్ ఎందుకు అవుతున్నాడు అనేది వారిని కూడా ఒకసారి మల్లయ్య పిలిపించి కూడా మనం అడుగుదామని ఆలోచించి. అలాగే స్వీపర్స్ మనకి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2, 3 అక్కడ వాటర్ వస్తలేదు. అక్కడ 6 ఇంచ్ పైపు డమ్మీ అవుతుంది. ఇటుపక్క ఇటు ఈ లైన్ లో ఇంకో లైన్ లో కూడా రోడ్ నెంబర్ 4 లో కూడా 6 ఇంచ్ లైన్ డమ్మీ అవుతుంది. అయినప్పుడు మనం క్రాంతినగర్ పోవాల్సి వస్తుంది. క్రాంతినగర్ నుంచి రోడ్ నెంబర్ 2 and 3కి వాటర్ సప్లై చేయాల్సిన బాధ్యత వాటర్ వర్క్స్ అధికారుల మీద ఉన్నది. ఒక టీం వర్క్ గా పనిచేసి స్పందిస్తే మన కాలనీ శుభ్రతగా నీట్ గా మున్సిపల్ అధికారులు ఏదైనా అవసరంలో కూడా మున్సిపల్ అధికారులు కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేల దగ్గర కూడా మనం ఏ పార్టీకి సంబంధం లేకుండా మనము మన పనులు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి జోసెం చెప్పారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డు కార్పొరేటర్ మొక్క నరేందర్ కుమార్ సహా పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట, మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్ నాయకులు పాల్గొన్నారు. 25,000 చిలుకు ఉద్యోగాలు పబ్లిక్ లా ఇప్పటిదాకా ఎవరు ఇచ్చి ఉండరు. ఇట్లా అపాయింట్మెంట్ లెటర్లు ఓపెన్ పబ్లిక్లో అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఉన్నాం. మేము 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల లోపల ఇస్తా ఉన్నాం. మీరు 2 నెలలు దాటక ముందే 2 నెలలు దాటి చిలుకు కాగానే 25,000 మీద చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఇప్పటిదాకా హిస్టరీలో ఎవ్వరు కూడా చేయని విధంగా మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం అందరూ లీడర్లుగా ఎదగండి, మీరు సమాయత్తం కావాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా వ్యవసాయం ముఖ్యం. దీనికి ఇప్పుడే మా రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఎంఎస్పి మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో చట్టబద్ధత కల్పించాలని దేశంలో ఉన్న ప్రతి వ్యవసాయదారుడు కోరుకుంటే ఈ మూర్ఖ ప్రధాల మేము ఈక్వల్గా చూస్తామని కూడా నేను తెలియజేస్తూ, ఇంకా మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పని కథం. ఈ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ఉండే ప్రశ్నే లేదు. ఆఫ్టర్ పార్లమెంటు బీజేపీలో మెర్జన్న చేస్తాడు, లేదా అది మొత్తం ఇంటికే పోతాడు, మా పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పోతాడు. కనుక బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు అందరికి కూడా ఒక దొంగలు, లంగలు, మోసగాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మా పార్టీలకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రేపు శ్రీను ఆధ్వర్యంలో కోటిపల్లి సావరం శెట్టి బలిజ సంఘీయులు, పెద్ద హరిజపేట, కుమ్మరి సావరం నుండి ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు భారీ సంఖ్యలో ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవు శ్రీను మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తారని తెలిపారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. అప్పటి నుంచి 2019 వరకు కూడా ఆరంభం చేశారు. 24లో కూడా తెలుగుదేశం పార్టీని గర్వించుకుంటూ గెలిపిస్తూ మీ పేటకి ఏం కావాల్సినా సరే ఆ పనులన్నీ ఎప్పుడు నేనే చేస్తా ఉన్నాను. మొన్న కూడా మన డ్రైన్ లేవండి కూడా వెంటనే నా డబ్బులకి బిల్లు అవ్వకపోయినప్పుడు కూడా మా సొంత డబ్బులతో డ్రైన్ కట్టించడం జరిగింది. చిన్న చిన్న పనులు ఉన్నాయి. నెక్స్ట్ మన ప్రభుత్వం రాగానే కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరలా రేవు శ్రీని గారు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గ యొక్క స్థితిగతుల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇటీవల జరిగినటువంటి పరిణామాలకు స్పందించి మరలా రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశం
పార్టీ అధికారంలో కోసం కాదు, ఆంధ్రుల ఆత్మ గౌరవం. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుంటకుంటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ గురునాథ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్త్రీలను గౌరవించి దయసు పరిపాలన చేసిన యోధుడు అన్నారు. కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కడగం శివకుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రత్నంపేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దొంగ నోట్లు ముద్రిస్తున్నారని తెలియడంతో దాడి చేసి 75,000 దొంగ నోట్లతో పాటు తయారీకి వాడిన సామగ్రిని స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నందుకు రామచంద్రపురం సిఐ పి దొరరాజు, రామచంద్రపురం ఎస్ఐ కె సురేష్ బాబు మరియు వారి సిబ్బందిని అభినందించారు. లీగల్గా వారు సిబ్బందితోటి వెళ్ళి ఆ ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అందులో మోగంటి గోపి అనే ఆయన ఈ యాక్చువల్గా అయితే కనుక ఇతను గతంలో డ్రైవర్గా చేసేవాడు. ఇతను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఇతనితో పాటు బోయా గోవిందరావు, వాసంశెట్టి వీరభద్ర, రఘురాం, బోడిగంటి వీర వెంకటరమణ ఎలియాస్ వెంకీ, వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు మోగంటి గోపి వాళ్ళ ఇంట్లో వీళ్ళు దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు పోయటం, లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా తక్కువ టైంలో ఈ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ విధంగా వీళ్ళు దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ రఘు, అలాగే బోడగంటి వీర వెంకటరమణ వెంకి, వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ మార్కెట్స్ ప్లేసుల్లోకి వెళ్ళి ఇన్నోసెంట్ పబ్లిక్ని వీళ్ళు చేసి ఈ మార్కెట్లో వీళ్ళు స్పెక్యులేషన్ చేయటం, అలాగే సంక్రాంతి టైంలో కూడా ఈ ఎక్కువ ఈ జరుగుతుంది. ఖాదర్ బాషా గారి పర్యవేక్షణలో ఇదంతా కూడా చాలా మైన్యూట్గా టెక్నికల్గా దీన్ని కోర్ట్ ఆఫ్ లాలో మళ్ళీ వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటట్టుగా ఎవరైతే ఇటువంటి వాళ్ళు మరోసారి చేయకుండా వాళ్ళ మీద ఆఫీసర్ల దృష్టిలో పెట్టి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతుల దీక్షను అణచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని, సుమారు 700 మంది రైతులు చనిపోయారని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ఆశయాలను తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. రైతు మిత్రులు సింగి టిక్రు శంభు కర్ణ పేరుని మనకొడతారు రైతులు. ఇవన్నీ ఇంటర్నెట్లో చూస్తలేరు. చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నది. మోదీ భారతదేశం వెలిగిపోతుంది అంటాడు. మరి ఎక్కడ వెలిగిపోతుందో వాళ్ళే చెప్పాలి. మోదీ గ్యారెంటీ అంటాడు, మరి రైతులకు గ్యారెంటీ ఏదని నేను అడుగుతాను. ఇవాళ ఇటువంటి ఇప్పటికైనా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తలేరు అని మొసలి కన్నీరు కార్చుకుంటా మీకు మా ప్రభుత్వం తర్వాత ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయని కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలు పెట్టాలి అనే షోక్ ఉన్నా తప్ప మరి ఈ దేశంలో ఉన్న రైతులందరినీ బాగు చేయాలి, వాళ్ళ మద్దతుగా నిలబడాలనే ధ్యాస ఉద్యోగాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎల్ఐసిని కానీ బ్యాంకు వ్యవస్థలను కానీ తగ్గించుకోండి. ఆ అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని దించడం ఖాయం. రైతాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం అవసరం. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాము. వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ సింగ్ మల్లేష్, సుధాకర్ గౌడ్, వారి బృందం, శ్రీధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మధు యాదవ్, కుమారి శంకరయ్య, గ్రామ పెద్దలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించడానికి పెద్దలు సుధాకర్ గౌడ్, వారి బృందం ఎంత కృషి చేశారని, గ్రామ పెద్దల సహకారంతో అందరూ సహకరించారన్నారు. వేలాది మంది సైనికులు తయారు చేసి సొంతంగా తయారు చేసుకున్నాడు. సొంతంగా తయారు చేసి మరి ఔరంగజేబ్ మీద ఆయన యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోవడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత వేరే రాజుల మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోవడం జరిగింది. మయూరి రాజగౌడు వర్త రామ్ సింగ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అలా ఈ శివాజీ కోసం అని చెప్పేసి కార్యక్రమం జరిగినందుకు మరి మా రాజగౌడ్ గారు ఒక మాట ఇచ్చిండు, ఈ బైపాస్ రోడ్ కావాలని చెప్పేసి ఈ ఉన్న యూత్నంతా తీసుకొని కలెక్టర్ లెవెల్ అని ఆయన తీసుకొని పోయి ఆ యొక్క రోడ్డును మా ఊరి కోరికను నెరవేరుస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అదేవిధంగా ఈ యూత్ అందరు ఇట్లే చేతులు పట్టుకొని కలెక్టర్ లెవెల్ పోయి మా ఊరుకు బైపాస్ రోడ్డు కంపల్సరీ చేయాలి. ఊర్లోకి వెళ్ళి పోనీకి రానికి 3 రోజులకు చాలా అవసరాలు అవుతున్నాయి. ఆ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం పునఃస్థాపించడానికి కానీ మరియు ఇన్స్పిరేషన్ ఇచ్చింది కానీ మరియు ఈ యొక్క ఛత్రపతి పూజ యూత్ కానీ అప్పట్లో మా పెద్దలైన సుధాకర్ గౌడ్ గారు మరియు ఆయన బృందం వాళ్ళ యొక్క అనుచరులు ఆయన ముందుండి నడిపించి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు గత 15-20 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు కానీ అన్ని విధాలు కానీ ఛత్రపతి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ముందుండి సుధాకర్ గౌడ్ గారు ముందుండి అన్ని విషయాలలో మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఆయన ఒక అడుగుజాడలో మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని యువతను కూడా ముందుండి నడిపించుకొని ఈరోజు ఆయన ఒక కళని నెరవేర్చినాం. ఈరోజు ఆయన ఒక కళని రాజగౌడ్ గారు, మైరి రాజగౌడ్ గారు, వర్త రామ్ సింగ్ గారు ముందుండి నడిపించి యువతతో ఇన్స్పిరేషన్తో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయినందుకు నా యొక్క ధన్యవాదాలండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చార్మార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద విజయ సంకల్ప ర్యాలీని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. సమ్మక్క సార్లమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న మంత్రులు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. తుర్కపల్లి సన్ సేవాలలో జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిష. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.